హలో ఫ్రెండ్స్, ఐమ్ సునీల్ ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, మరి డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళిపోదామా? ఎస్, ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి. ఎస్, కంప్లైంట్స్ ఎంతమంది క్యూ కట్టారో చూడండి. ఓకేనా? మన నుంచి కానీ ఎవరి నుంచి అయినా సరే వాళ్ళకున్న ఫిర్యాదులు. కంప్లైంట్స్ అంటే ఏంటి? ఫిర్యాదులు. కానీ వారు ఏం కలిగి ఉన్నారో దాన్ని చెప్పడానికి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత తెలుపుకోవడానికి ఎవరైనా ఒక్కరున్నారా? ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ యువర్ ప్రాబ్లమ్స్. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అసలు చాలామంది ఇలాగే అనుకుంటారు, అయ్యో నాకు అది లేదే ఇది లేదనుకున్నారు. అంతేగాని ఉన్నదాంతో ఎప్పుడైనా సరే మనము ఆలోచించామా? ఎవరికీ లేనిది నాకుంది కదా. ఎంతోమంది ఈరోజు నడవలేకపోతున్నారు, కానీ నేను నడవగలుగుతున్నాను. ఎంతోమంది ఉదయాన్నే లేవలేకపోయారు, కానీ నేను లేవగలిగాను. ప్లీజ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్, బీ గ్రేట్ఫుల్. ఓకే, సో ఆ గ్రాటిట్యూడ్ని కలిగి ఉండండి. ఓకే, మర్చిపోకండి, వెన్ లైఫ్ గివ్స్ యూ 100 reasons టు క్రై, షో దట్ లైఫ్ యూ హ్యావ్ 1000 reasons టు స్మైల్. మనకి లైఫ్ 100 కారణాలు చూపిస్తుంది మనకి ఈ ఏడవడానికి, కానీ మీరు దానికి 1000 కారణాలు చూపించాలంట నవ్వడానికి. అంతేగాని ఇలా కంప్లైంట్స్ ఇచ్చుకుంటా పోకూడదు. ఆర్ యు గెటింగ్? సో హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్, బీ గ్రేట్ఫుల్. ఓకే, వాట్ యు హ్యావ్, మీరు కలిగి ఉన్న దాని పట్ల జస్ట్ బీ గ్రేట్ఫుల్. ఎనీవేస్, మరి మన సెషన్లోకి వెళ్దామా? మరి మన యూసేజ్ చూద్దామా? ఎస్, శిల్ప అండ్ హర్ ఫ్యామిలీ హ్యాడ్ ప్లాన్ టు గో షాపింగ్ దిస్ మార్నింగ్. ఓకే, శిల్ప తన యొక్క ఫ్యామిలీ కూడా షాపింగ్కి. ఓకే, గో షాపింగ్ మర్చిపోవద్దు. గో పక్కన షాపింగ్ ఉంది, అంతేగాని గో టు షాపింగ్ వద్దు, గో టు వాకింగ్ వద్దు, గో టు రన్నింగ్ అలా కాకుండా గో షాపింగ్, గో రన్నింగ్, గో వాకింగ్, ఆ విధంగా చెప్పాలి. ఓకే, బట్ షీ హ్యాడ్ టు రష్ టు కాలేజ్ బికాస్ టుడే వాజ్ ద ఫైనల్ డే ఫర్ అసైన్మెంట్ సబ్మిషన్. కానీ ఈరోజు ఆమె ముందుగానే హడావిడిగా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. షీ హ్యాడ్ టు రష్ అన్నాం, మర్చిపోకండి. షీ వెంట్ అంటే వెళ్ళిందని అర్థం. ఓకే, షీ హ్యాస్ టు గో అంటే ప్రజెంట్లో వెళ్ళవలసిన అవసరం ఉంది అని అర్థం. కానీ ఇక్కడ ఏం ఉపయోగించామంటే షీ హ్యాడ్ టు రష్, ఆమె చాలా హడావిడిగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. షీ హ్యాడ్ టు రష్ టు కాలేజ్ బికాస్ టుడే వాజ్ ద ఫైనల్ డే ఫర్ అసైన్మెంట్ సబ్మిషన్. ఎందుకంటే ఈరోజే ఫైనల్ డే, అసైన్మెంట్ సబ్మిషన్కి ఈరోజే ఫైనల్ డే. అందువలన ఆమె త్వరగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఓకే, ఇక్కడ షీ వెంట్ అనకూడదు, అందులో షీ హ్యాడ్ టు రష్ అనేది ఉపయోగించాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత అండ్ షీ హ్యాడ్ ఫర్గాటెన్ అబౌట్ ఇట్, కానీ ఆ విషయం గురించి తను మర్చిపోయింది. ఓకే, సో షీ వెంట్ టు కాలేజ్ టు సబ్మిట్ ద అసైన్మెంట్స్. అంతే, వెంటనే మళ్ళా ఆ అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి మళ్ళీ అసైన్మెంట్ సబ్మిషన్కి వెళ్ళింది. అండ్ దే ప్లాన్ టు గో షాపింగ్ వాజ్ క్యాన్సల్డ్. ఆ విధంగా వాళ్ళ యొక్క షాపింగ్ ప్లాన్ అంతా కూడా క్యాన్సిల్ అయింది. సో ఓకే, ఒక్కసారి మళ్ళా చదువుతాను. నేను చదివిన తర్వాత జస్ట్ ఐల్ గివ్ యూ పాస్, నేను పాజ్ ఇస్తా, ఆ తర్వాత మీరు రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే, చూద్దాం ఒకసారి. యా, శిల్ప అండ్ హర్ ఫ్యామిలీ హ్యాడ్ ప్లాన్ టు గో షాపింగ్ దిస్ మార్నింగ్. ఓకే, శిల్ప అండ్ హర్ ఫ్యామిలీ హ్యాడ్ ప్లాన్ టు గో షాపింగ్ దిస్ మార్నింగ్. వెరీ గుడ్. But she had to rush to college because today was the final day for assignment submission. కష్టంగా ఉందా? అయితే కొద్దిగా ట్రై చేద్దామా? చూద్దాం ఒకసారి. But she had to rush to college. But she had to rush to college. మళ్ళా, but she had to rush to college because today was the final day for assignment submission. Because today was the final day for assignment submission. Because today was the final day for assignment submission. సో మీ టంగకు ప్రాక్టీస్ ఇవ్వండి. ఇంగ్లీష్కి అలవాటు కావాలి. మనం ఒకేసారి వచ్చేయాలంటే రాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్, అది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, అండ్ షీ హ్యాడ్ ఫర్గాటెన్ అబౌట్ ఇట్. కానీ ముందుగా తను మర్చిపోయింది. ఎందుకంటే యాక్చువల్గా మార్నింగ్ ప్లాన్ చేసుకున్నారు కదా షాపింగ్కి వెళ్ళాలని, ఈ సబ్మిషన్ గురించి మర్చిపోయింది. ఓకే, షీ హ్యాడ్ ఫర్గాటెన్ అబౌట్ ఇట్, దాని గురించి తను మర్చిపోయింది. సో షీ వెంట్ టు కాలేజ్ టు సబ్మిట్ ద అసైన్మెంట్స్. అందువలన తను కాలేజ్కి వెళ్ళింది,
తన యొక్క అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడానికి. అండ్ దే ప్లాన్ టు గో షాపింగ్ వాస్ క్యాన్సల్డ్. And their plan to go shopping was cancelled. Repeat after me. And their plan to go shopping was cancelled. Yes. Friends, మరొక్కసారి చూద్దామా లాస్ట్గా? Yes. Shilpa and her family had planned to go shopping this morning. But she had to rush to college because today was the final day for assignment submission. And she had forgotten about it. So she went to college to submit the assignments. And their plan to go shopping was cancelled. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఇది మీరు ఒక 5 times 6 times అలా చెప్పడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి క్వశ్చన్స్ చూద్దామా? ఎస్. Where did Shilpa and her family plan to go? Where did Shilpa and her family plan to go? Yeah. Did they go shopping? Did they go shopping? When did they want to go shopping? When did they want to go shopping? Friends, నేను 3 questions ఇచ్చాను. మీరు 7 questions పిక్ చేయాలి దీని నుంచి. అంతేకాదు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఓకే, సో నేను వాటిని చూస్తా. నెక్స్ట్ వచ్చిన తర్వాత క్లాస్ ఎలా ఉందో కూడా మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అవే మాకు బూస్టప్ ఇలాంటి వీడియోస్ మీకు ఇవ్వడానికి. ఓకే, మరింకెందుకు ఆలస్యం, మరో సెషన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్.